హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో మనం ఎన్నో ట్విస్టులు, ఎన్నో కథనాలు వినడం చూసాం సార్. అయితే ఇవాళ లేటెస్ట్గా చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే సార్, అతని పైన దాడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఒక బంగ్లాదేశీ ముసల్మాన్గా చెప్తున్నారు. ఆయన ఇక్కడికి అక్రమంగా వచ్చేసారని కూడా అంటున్నారు. అసలు బంగ్లాదేశ్ నుంచి మరి దాడి చేయడానికే వచ్చాడా, 6 నెలలకు ముందే వచ్చాడు, మరి 6 నెలలు ఏం ప్లాన్ చేసుకున్నాడు, ఎందుకు సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ చేశారన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. సో పోలీసులు అయితే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చేశారు. మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన, మీ రకమైన కథనం అంటే ఇక్కడ చాలా ఇంకా అనుమానాలకి తెర తీయలేదు పోలీసు. ఏం చెప్పారు ఆయన, మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్పారు. సో అది ఎంతవరకు వాస్తవం, వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు, సీసీ కెమెరాలు ఎందుకు లేవు, సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద ఎందుకు దాడి చేశాడు అతను. సో చాలా చాలా క్వశ్చన్లు ఉన్నాయి కదా. సో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డాడు అనుకుందాము. అక్రమంగా చొరబడ్డ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం చేయటానికి ఏంటి స్పెషాలిటీ, అక్కడికి ఇంత సెక్యూరిటీ మధ్య ఎలా వెళ్ళగలిగాడు, ఇవన్నీ పోలీసులు ఇంకా రివీల్ చేయలేదు. ఆ ఇంటి దొంగలు ఎవరో పోలీసులు చెప్పలేదు. ఇక్కడ మిస్టరీ ఉంది, ఇంకా పోలీసులు ఏం ఛేదించలా. ఇంకొక ఒత్తిడి వస్తూ ఉండేసరికి ఇంకొక స్టోరీ ఏదో కుక్ చేసి చెప్పినట్టుగా అనిపిస్తుంది తప్ప, దీనికి ఇంకొంచెం డ్రామా అద్ది అతను ఎవరో బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు అని చెప్పేసి డ్రామా అద్ది చెప్పినట్టుగా ఉందే తప్ప, చెప్పాలి కదా ఈ సెక్యూరిటీని ఎలా దాటుకుపోయాడు, చెప్పారా? లేదు. అతను మోటో ఏంటో తర్వాత చెప్పచ్చు. ముందు ఎట్లా వెళ్ళావురా బాబు నువ్వు ఇంత సెక్యూరిటీని, ఎవరు నీకు హెల్ప్ చేశారనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎవరు హెల్ప్ చేయకుండా వెళ్ళగలిగిన పరిస్థితి కాదు. మరి సీసీ కెమెరాలు 12వ అంతస్తు దాకా లేవంటున్నారు, 6వ అంతస్తులు మాత్రమే ఉన్నాయి. ఎందుకు లేవు, ఇతనికి ఎవరు హెల్ప్ చేశారు, సో ఇతని ఎజెండా, ఇంకేదైనా ఎజెండా ఉందా, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వాటన్నిటినీ 3 రోజులు దాటింది, ఇవాళ వరకు మీరు చేయలేకపోయారు, వాటినంతా నిజాలు వెలికి తీయలేకపోయారు, మీరు ఫెయిల్ అయినట్టే లెక్క. సో ముంబై పోలీసులు ఇంత ఫెయిల్యూరు అయితే మరి ముంబై ఎట్లా సేఫ్ అవుతుంది? ఎవడో బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి కనీసం వాడికి ఇక్కడ పౌరసత్వం లేదు, వాడనేవాడు ఇక్కడికి వచ్చాడు, ఎవరికి తెలియని రహస్యాలు వెనక నుంచి రావచ్చు, దీనికి ఒక ఫైర్ ఎగ్జిట్ ఉంది, మెట్ల మార్గంలో నుంచి రావచ్చు అని తెలిసి ఇంత దూరం ప్రయాణించి అక్కడికి వెళ్ళి వాడికి సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పొడిచి మళ్ళీ సేఫ్గా పారిపోయి గొప్ప తిప్పలు పెట్టాడంటే మీ అందరికంటే అతను ఎంత గొప్పోడు. సో అతని దగ్గర మీరు పాఠాలు నేర్చుకోవాలా ముంబై పోలీసులు. సో ఆ చాకచక్యం ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, అంతేనా? మీ ఫెయిల్యూర్ ఏంటి, ఎందుకు ఇంత ఫెయిల్యూర్ అయ్యారు? కాబట్టి మనం అనుకున్నట్టుగా మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగా స్టిల్ నేను స్టిక్ ఆన్ అయ్యే ఉన్నా, సంథింగ్ ఫిషీ, ఏదో జరుగుతోంది, ఏదో మనకు బయటకు చెప్పలేని అంశాలు అక్కడ ఉన్నాయి. ఆ చెప్పలేని అంశాలను చెప్పకూడదు కాబట్టి కాక్ అండ్ బుల్ స్టోరీస్ అల్లుతారు అని మొదటి నుంచి చెప్తున్నా, అదే ఇవాళ కూడా చెప్తున్నా. కాక్ అండ్ బుల్ స్టోరీస్ మాత్రమే అల్లుతున్నారని అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఆ నిందితుడిని పట్టుకొని నమ్మదగిన విధంగా కనీసం ఆ స్టోరీ అన్న కాస్త నమ్మశక్యంగా ఉండేలాగా అన్న పోలీసులు చేయాలని నేను అనుకుంటున్నా. ఆ రకంగా చేస్తారు ఆ స్టోరీని అని. బట్ లోపల ఏదో ఉందండి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. మరి వాడిని ఎవరైనా ఇన్స్ట్రుమెంట్గా వాడారా? వాడిని, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడిని ఎవరైనా ఇన్స్ట్రుమెంట్గా వాడారా? వాడి వెనక్కి ఎవరు, కింగ్ పిన్ ఎవరు? సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల కోసం వాడారా? సైఫ్ అలీ ఖాన్ పిల్లల్ని కిడ్నాప్ చేయమని చెప్పారా? కిడ్నాప్ చేసిన తర్వాత ఆస్తుల కోసమా? వ్యాపార గొడవల, వృత్తిపరమైన గొడవల, కుటుంబ గొడవల? ఈ గొడవలు ఏవో ఉంటాయి కాబట్టే ఎవడో కింగ్ పిన్ అనేవాడు లేకుండా వాడు అంత సాహసం చేసి అంత పని చేస్తాడు, అంత మర్డర్ అటెంప్ట్ చేస్తాడని నేను అనుకోను. ఖచ్చితంగా ఈ వివరాలన్నీ పోలీసులు చెప్పాలి. ఇవాల్టి వరకు వివరాలు చెప్పలేదంటే ఇంకా మేనేజ్మెంట్ ప్రాసెస్ నడుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ అందరు కలిసి ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా నిజాలు దాగు, ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తాయి. సో ఇంకో కథనం కూడా బయటకు వచ్చిన మీ దగ్గర కూడా వచ్చే ఉంటుంది. అదే సైఫ్ అలీ ఖాన్ కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని, అందులో మేడ్ తో కూడా రిలేషన్ ఉంది అని చెప్పేసి, ఆ మేడ్ పర్సనే ఈ పర్సన్ కు రిలేషన్ ఉంది, సో అందుకోసమే సైఫ్ అలీ ఖాన్ చేశారని చెప్పేసి ముంబైలో చాలా వెబ్సైట్లలో వచ్చింది ఈ కథనం.
ఆ మెయిడ్కి ఎవరైతే మెయిడ్ ఉన్నారు, కేర్ టేకర్ ఉన్నారో, ఆ కేర్ టేకర్కి ఈ సైఫ్ అలీ ఖాన్ మధ్య ఒక వ్యవహారం నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్న క్రమంలో ఆమెని ప్రేమించిన వాడే ఈ ఘాతుకాన్ని కొడిగట్టాడు అని నడుస్తుంది. ముంబై సర్కిల్స్ లో బాగా గట్టిగా వినపడుతోంది. మన దగ్గర కూడా చాలా మంది రాశారు, ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అదే నేను అంటుంది, ఒట్టిగా ఇందులో మనం అనుకుంటున్న సింపుల్ క్యాలిక్యులేషన్ ఏం లేదు ఆదిత్య. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. ఈ కాంప్లికేషన్స్ ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ మనం నిజాలు బయటకు వస్తాయి, నిజాలు ఖచ్చితంగా ఎప్పటికైనా బయటకు వస్తాయి అనుకుంటాం. కానీ కొన్ని ఈ మధ్యకాలంలో ముంబైలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగే వ్యవహారాలు ఇట్లానే మేనేజ్మెంట్ చేస్తున్నారు అనిపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి అనేక మంది రీజన్. కానీ ఎవరిని ఒక్కళ్ళు కూడా బయటికి రాకుండా పోలీస్ శాఖ కాపాడింది, అక్కడున్న ప్రభుత్వం కాపాడింది. డబ్బున్నోళ్లకు చట్టం చుట్టమే. సో ఇవాళ ఇతను కూడా 1000 కోట్లు ఉన్నాడు కాబట్టి ఇతను కూడా చట్టం చుట్టమే, అందులో తప్పేం లేదు, అందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు పోలీసులు చెప్పేవన్నీ కూడా స్టోరీలు మాత్రమే, అసలు నిజాలు వేరే ఉన్నాయి.